టీడీపీకి ఓటేసినా తనకు న్యాయం జరగలేదు. ఎవరు ఆ పార్టీకి ఓటు వేయొద్దు అంటూ చిత్తూరు జిల్లా రామాపురానికి చెందిన దినేష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారంటూ పసికందుతో ఉన్న దినేష్ పోస్ట్ చేసిన వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కొందరు కూటమి నేతల ప్రోద్బలంతో తనను అక్రమంగా నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ వ్యక్తి. పార్టీ కార్యకర్తలు మాత్రమే. వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు. వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవరికన్నా చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు. టీడీపీ నేతలు యువరాజ్ నాయుడు, దొరబాబు చౌదరి, గణపతి నాయుడు వల్లే తన ప్రాణాలు పోతాయి. వాళ్ళు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారని దినేష్ వాపోయారు. టీడీపీకి ఓటేసినా తనకు న్యాయం జరగలేదని, ఎవరు టీడీపీకి ఓటు వేయొద్దు, వేసిన వాళ్ళందరూ నాశనం అయిపోతారని సెల్ఫీ వీడియోలో దినేష్ చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తలు మాత్రమే. వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు. వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవరికన్నా చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాకిపోతారు.